అక్క, మీకు విషయం తెలుసా? మన కొత్తగా పెళ్ళయింది చూడి, మనం పోయింటాం చూడు పెళ్ళికి. వాళ్ళిద్దరు అత్త కోడళ్ళు కొట్లాడినారంట. అవునా? ఎవరు చెప్పినారే నీతో? మొన్నే కదే పెళ్ళి అయింది, ఇంకా సంవత్సరం కూడా కాలే. వాళ్ళంతా మంచిది కదే పాపం. ఉండేది ఒక్కడికే, ఎందుకు కొట్లాడుకున్నారు? ఏందక్క, వాళ్ళ కోడలు పని లేదంట. పొద్దున్న లేచినప్పటి నుంచి సెల్లేనంట. సెల్లు చూడడం సెల్లో చూసనే ఉంటాడంట. అవునానే? ఎవరు చెప్పింది నీకు ఈ మ్యాటరు? చూడక్క, ఆ పక్కింటి కవిత ఆంటీ చెప్పింది. ఏమ్మా, టిఫిన్ చేసినారా? అక్క, అమ్మ వచ్చింది, స్టోరీ మార్చేద్దాం. సరే, టాపిక్ మార్చు. ఏమక్క, మీ ఇద్దరే గుసగుసలు ఆడుకుంటున్నారు? అలా ఏం లేదక్క, ఏదో చెప్తా ఉంటే వింటా ఉంటుంది. చేసినామక్క టిఫిన్, మీరు చేసినారా? ఏం చేసింది మీ కోడలు టిఫిన్? అయ్యో, మేమిద్దరం కానీ కొట్లాడినామని తెలిస్తే వీళ్ళిద్దరికి పండగే పండగ, అస్సలు తెలియకూడదు. ఉప్మా చేసిందక్క. ఇంకేమక్క విశేషాలు? కొత్త కోడలు ఎలా ఉంది? బాగా చేస్తుందా అక్క పని? నా కోళ్ళకి అంత పని వచ్చమ్మా, నన్ను అసలు పనే చేయనీదు. అసలు నేను గ్లాసు కూడా ముట్టుకోలేదు. ఎందుకు ఇది పదే పదే నా కోళ్ళ గురించి అడుగుతుంది? కుంపదీసి మ్యాచ్ ఏమని తెలిసిందా? సన్నగా ఇంటికి జారుకోవడం బెటర్ రోయ్. సరే, నాకు పోయేస్తా, ఇంటికాడ పని ఉంది. సరే అమ్మా. సరే. చూసినావా అక్క, ఏం జరిగినా ఏం ఎరగనట్టుంది. ఈ ముచ్చట ఆమెకి ఎరికేని, కానీ ఏం తెలియనట్టు నంగరాసులా యాక్టింగ్ చేస్తుంది. అవునక్క. మా ఇంట్లో విషయాలు అయితే అన్ని రోజు పట్టుకొని అడుగుతుందక్క, కానీ వాళ్ళ ఇంట్లో విషయాలు అయితే ఒక్కటికి కూడా బయటికి రానిచ్చోడి. వగలాడి. నిజమేనక్కోయ్, ఇప్పుడు నుంచి ఆమెకు వాళ్ళ కోడలతో సినిమా కనపడుతుంది చూడి. అవునే. అక్క, ఈ వీడియో కేవలం ఫన్ కోసమే అండి, మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. మీరు చేసే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుందండి. మా వీడియోని చాలా మంది చూడడానికి యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్.